బెట్టింగ్ యాప్స్ అంటే నా దృష్టిలో మర్డర్ చేసినట్టు. హర్ష అనే వ్యక్తి నిజంగాను నరకాసుడిలాగా తయారయ్యాడు. ముఖ్యంగా పాకిస్తాను, చైనా ఈ రెండు దేశాల లోకల్ బాయ్ నాని ఈయన ఎప్పుడైతే సెలబ్రేట్ అయ్యాడో హైదరాబాద్ నుండి చాలా మందిని అక్కడ తీసుకెళ్ళారు. ఫేక్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేయడం వల్ల కూడా హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకోవాలి కదా. ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మనం ప్రమోట్ చేస్తామంటే అది రాంగ్ కదా. విష్ణుప్రియ ఉంది, ఒక మహిళ పోరాడుతుంది బిగ్ బాస్ లో. మేమంతా సపోర్ట్ చేసాం. ఆమె టీ షర్ట్లు కుట్టించుకొని ఆమెకు బ్యానర్లు వేసి అన్ని చేసాం. కట్ చేస్తే ఈ రోజు ఆమె ఎంతో మంది ప్రాణాలు తీసేసింది. సిగ్గు లేకుండా. ఇదంతా హర్ష అయినండి కారణం. జనాలందరినీ చెడగొట్టింది అయితే నాకు తెలిసి హర్ష అయింది. హర్ష అనే వ్యక్తి అప్పట్లోనే. హాయ్ అన్న. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఇలా ఉన్నాను. ఓకే, సో చాందిని గారు చెప్పారు మీ గురించి, ఎలా పరిచయం ఏంటి అనేది. ఒకసారి మిమ్మల్ని కూడా కూర్చోబెడితే ఆవిడ ఏంటి అనేది జనాలకి ఇంకొంచెం తెలుస్తుంది కదా. సో అందుకోసం మనం మిమ్మల్ని కూడా కూర్చోబెట్టాను. అలాగే ఇంకో మెయిన్ టాపిక్ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మిమ్మల్ని చాలామంది అప్రోచ్ అయ్యారు కదా. ఇప్పటి వరకు కూడా అంటే సత్య గారి టీం, ఉప్పల్ బాలు గారి టీం అంటే ఒక వల్గర్గా మాట్లాడడము, లేదంటే మీరు అన్నట్టుగానే ఇష్టం వచ్చినట్టుగా పిలవడము, చేయడము, రకరకాలుగా బ్యాడ్ కమెంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అందరికీ మీ టీం మొత్తం ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు. అవునా? కంప్లీట్ మారిపోయింది. ఇప్పుడు అందరూ పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ఒక్కటి కూడా మీరు ప్రమోట్ చేయలేదు కాబట్టి. సో ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ కంటే ముందు చాందిని గారు మీకు ఎలా పరిచయం ఏంటి అనేది ఒకసారి మీ మాటల్లో. నేను ఒకసారి మదనపల్లి ఒక ట్రాన్స్జెండర్స్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ నన్ను రమాప్రభ గారు తీసుకెళ్లారు. ఓకే. అంటే రమాప్రభ గారిని కూడా ఇన్వైట్ చేశారు మదనపల్లిలో ఉన్న వాళ్ళు. అప్పుడు చాందిని అమ్మ నా దగ్గరికి వచ్చి నాతో వీడియోస్ అన్ని చేసుకుంది. మీరు నాకు తెలుసు, మీరు సోషల్ మీడియాలో ఫేమస్ కదా అని. అప్పటి నుంచి అలాగ మా ఇద్దరం ఫ్రెండ్స్. ఏ ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కలుస్తుంటాం. సో నేనే చెప్పాను, నువ్వు చాలా సమాజ సేవ చేస్తున్నావు, ఒక సైడ్ పాలిటిక్స్లో కూడా ఉన్నావు, చాలా మందికి నువ్వు ఇన్స్పిరేషన్. ఆల్మోస్ట్ ఒక 100 మందికి ఏం చూస్తుంది అక్కడ బాగోగులు. ట్రాన్స్జెండర్స్కి అనమాట. అంటే తల్లిదండ్రులకి దూరంగా ఉన్న వాళ్ళకి, సొసైటీకి దూరంగా ఉన్న బతుకుతున్న వాళ్ళందరికీ కూడా ఏమి చాలా హెల్ప్ చేస్తుంది. సో మామూలు నార్మల్ ట్రాన్స్జెండర్సే కూర్చొని ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నారు, ఏవేవో ఫోజులు కొడుతున్నారు కదా. నువ్వు ఇంత సోషల్ వర్క్ చేస్తున్నావు, నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా 150,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు కూడా అంతమంది లేరు. సో నువ్వు హైదరాబాద్ రావాలి, స్టూడియోలో కూర్చోవాలి అనేసి ఆమెకి నేను ప్రేరేపిస్తే ఆమె వచ్చింది. చాలా మంచి వ్యక్తి అనమాట చాందిని అంటే. ఇంకా చాలా ఫేమస్ బళ్ళారి. నేను ఇంతకుముందు 2-3 ఈవెంట్స్కి వెళ్ళాను మా టీం అంతా, నేను ఉప్పల బాలు మేమంతా. అప్పుడు పరిచయం లేదు నాకు, కానీ ఆ పేరైతే వినిపించింది అక్కడ. ఓకే, పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నారంట. సో మరి మీ వంతు సహాయం ఎలా చేస్తారు? అంటే నిజంగా ఆమె కళ నెరవేరుతుంది, అలాగే బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళాలి అనుకుంటున్నారు. మరి చాలా కోరికలు ఉన్నాయి. మరి ఆమెకి కార్పొరేటర్ అవ్వాలని ఉంది. బళ్ళారి అంటే అందరికీ తెలుసు, కర్ణాటకలో. అవును, గాలి జనార్దన్ రెడ్డి టౌన్ అది. కార్పొరేటర్ అవ్వాలని ఉంది, అలాగే ఫిల్మ్ యాక్ట్రెస్ అవ్వాలని ఉంది, టీవీ యాక్ట్రెస్ అవ్వాలని ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ 9 మిగతావన్నీ ఆటోమేటిక్ గా వెళ్ళాలని ఉంది అనమాట. సో ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి ఈ సొసైటీలో రెస్పెక్ట్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ఇవ్వరు, కష్టపడి బతుకుతామన్నా జాబ్స్ ఇవ్వరు. అలాగే రూములు కూడా ఇవ్వరు, రెంట్కి ఉద్యోగాలు ఇవ్వరు, రెంట్కి ఇవ్వరు. పాపం వాళ్ళు బస్సు ఎక్కితే పక్కన కూర్చొని ఇవ్వరు, లేచిపోతారు. ట్రైన్లో కూర్చుని కూడా పక్కనే లేచిపోతారు. సో ఇలాగ అనమాట చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే కొంచెం ట్రాన్స్జెండర్స్ కూడా మంచి మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అవును, నిజంగా నాకు ఒక డౌట్ ఉందండి. మిమ్మల్ని అడగడం కరెక్ట్ ఏమో. నార్మల్గా ఒక రోడ్ మీద ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా పరిచయం ఉన్న వాళ్ళు కలిస్తే రోడ్ మీద నిల్చొని ఒక 5 నిమిషాలు ఎలా ఉన్నారమ్మా, ఏంటి, ఎలా జరుగుతుందని మాట్లాడినా కూడా మిగతా చూసే వాళ్ళంతా అదో రకంగా చూస్తారండి. అది వింత జంతువులు చూసినట్టు చూస్తారు. ఇప్పుడు నాకు మాట్లాడే వాళ్ళని మనల్ని అంటే నార్మల్ వాళ్ళని అట్లనే అనుకుంటారు, లేకపోతే వాళ్ళని అట్లా చూస్తారా, లేకపోతే ఏంటో అర్థమే కాదు నాకు నిజంగా. అది వాళ్ళ చాయిస్ అనమాట. ఇప్పుడు ఈమె పుట్టడం బాయ్గా పుట్టింది, అమ్మాయి అవ్వాలనుకుంది, అందులో తప్పలేదు కదా. ఇప్పుడు మనం ఇడ్లీ తినాలా, పూరి తినాలా, దోశ తినాలా అనేది మన చాయిస్. సారీ కట్టుకోవాలా, ప్యాంట్ షర్ట్ వేసుకోవాలనేది అదొక చాయిస్. అలాగే వాళ్ళు బాయ్గా ఉండాలా, అనుకున్నది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ హార్మోన్స్ ఎట్లా ప్రేరేపిస్తే వాళ్ళు అట్లా చేస్తారు కదా. చాలా డిస్రెస్పెక్ట్ చేస్తారు. నాకైతే అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. మేము ఎక్కడ కనిపించిన ఫోటో తీసుకుంటాము. అబ్బాయిగా ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళు లేరా?
అమ్మాయిగా ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళేరా, ఇలా ఉండి ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురిని 10 మందిని మెయింటైన్ చేసే వాళ్ళేరా. అబ్బాయిల్లో ఉన్నారు, అమ్మాయిల్లో ఉన్నారు, కానీ మాట్లాడేది మాత్రం ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడతారు. పాపం వాళ్ళేం చేయరు, ఒక అబ్బాయిని నమ్మి పెళ్లి చేసుకుంటారు, వాడెవడో మోసం చేసి పోతాడు, కథ వీళ్ళని ఆడిపోసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బాస్ అంటే అది చాలా ఫేమస్, త్రూ అవుట్ వరల్డ్ చూస్తారు. ఎందుకంటే హిందీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. చైనీస్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా ఉర్దూ, హిందీ ఉంటాయి. సో అట్లాంటి బిగ్ బాస్ షోలో లక్ష్మీనారాయణ త్రిపాఠి అనే ఆమెకి సల్మాన్ ఖాన్ గారు ఛాన్స్ ఇచ్చారు. అది ఎంత గొప్ప విషయం. అంతవరకు ఎందుకు, వీళ్ళు కర్ణాటక చెందిన, బళ్ళారికి చెందిన ఒక ట్రాన్స్జెండర్కి, మంజమ్మ అనే ఒక ట్రాన్స్జెండర్కి రాష్ట్రపతి అవార్డు వచ్చింది, పద్మశ్రీ. నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అంటే నరేంద్ర మోడీ కంటే ఈ సొసైటీ గొప్పదా అని నేను అడుగుతాను. ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. సో వీళ్ళు కూడా నిజంగా చాలా మంది హృదయాలను గెలుచుకుంటున్నారు, చాలా సంతోషం. మన తెలుగులో చూసుకున్నా కానీ తమన్నా సింహాద్రి, ప్రియాంక సింగ్ లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఈమె కూడా త్వరలో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. వెళ్ళాలి. ప్రతి సీజన్ లో ఒక ట్రాన్స్జెండర్స్ ని, ఎవరో ఒకరిని ఇట్లా సేవ చేసే వాళ్ళని కానీ, లేదంటే మంచిగా కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళని కానీ తీసుకుంటే మిగతా వాళ్ళకి అట్లీస్ట్ ఎవరో ఒకరు 100లో 2 మారే ఛాన్స్ ఉంది. అది చాలు కదా మనకి. ఇప్పుడు నాగార్జున సార్ గారు మా ట్రాన్స్జెండర్ కి ఇదే హైదరాబాద్ లో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చినారు. సీజన్ 8లోనేమో లేదు, ఇచ్చినారు, మమ్మల్ని గుర్తిచ్చినారు. వాళ్ళకి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తర్వాత వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకి ఇస్తేను ఇంకా మరీ థ్యాంక్స్. మా కమ్యూనిటీ కాదు, మా దేశమే వాళ్ళకి ఇంకా ఇది చెప్పుకుంటుంది. తప్పకుండా వస్తుంది. ఓకే, బెట్టింగ్ యాప్స్ మీకు ఇంతకు ముందు చాలా వచ్చాయి. మీరు లాస్ట్ టైం కూడా ప్రమోషన్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పారు కదా. సో ఎందుకని మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేద్దాము, ఎంకరేజ్ చేయాలని ఎందుకు అనుకోలేదు? బెట్టింగ్ యాప్స్ అంటే నా దృష్టిలో మర్డర్. ఓకే, మర్డర్ చేసినట్టే. నేను ఎప్పుడో మాట్లాడాను, అందరికంటే ఫస్ట్ నేనే గలం విప్పాను. కావాలంటే మీరు యూట్యూబ్ చెక్ చేసుకోండి, బిగ్ టీవీ కావచ్చు, సుమన్ టీవీ కావచ్చు, చాలా ఛానల్లో చెప్పాను. హర్ష అనే వ్యక్తి నిజంగాను ఒక నరకాసుడిలాగా తయారయ్యాడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన చాలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. చాలామంది అమ్మో ఆయన పెద్ద హీరో కదా హర్ష, అందరికీ డబ్బులు పంచుతాడు, బంగారం పంచుతాడు, బైకులు పంచుతాడు అని చెప్పేసి ఆయన ఫాలో అవుతున్నారు. ఇంట్లో సెల్ ఫోన్లు దొంగతనం చేయడం, వాళ్ళ సిస్టర్స్ మదర్స్ గోల్డ్ దొంగతనం చేయడం, ఆ డబ్బులతో బెట్టింగ్లు కట్టడం, తర్వాత అప్పులు 10 రూపాయలు ఇంట్రెస్ట్ అప్పులు తీసుకురావడం. చాలా మంది సూసైడ్లు చేసుకున్నారు. ఆయన లోపల వేయండి అని నేను ఎప్పుడో చెప్పాను. ఎవ్వరు కూడా నాకు తీసుకోవాలి, పెద్ద పట్టించుకోవాలి. వీసు మాత్రం పోయే లక్షల్లో, కానీ ఎవరు పట్టించుకోవాలి. తర్వాత నాతో పాటు ఈయన కూడాను, ఆయన నాకంటే ఇంకా ఎక్కువ కృషి చేశారు. యువ సామ్రాట్ గారు, ఆయన మాట ఎవరు వినలా. ఫైనల్ గా నాన్ వెజ్ మాట విన్నారు. ఎందుకంటే సజ్జనార్ గారితో, ఐపీఎస్ ఆఫీస్ సీనియర్ మోస్ట్ ఆయనతో ఆయన కొలాబరేట్ అవ్వడం మంచి జరిగింది, కాదని లేదు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా తీసేయాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళది కాదు. మేము ఎంతకని మాట్లాడతాం గొంతించుకొని, గవర్నమెంట్ది. ముఖ్యంగా పాకిస్తాను, చైనా, ఈ 2 దేశాల వల్లే ఉన్నాయన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా. సో బెట్టింగ్ యాప్స్ కూడా నరేంద్ర మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అసలు ఇండియాలోనే రాకుండా. ఇప్పుడు మనం చూడండి, ఇండియాలో టిక్ టాక్ అనే యాప్ రాదు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా లేకుండా చేస్తేనే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. ఏదో లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేసాము, లేకపోతే ఒక హర్షాయిని అరెస్ట్ చేసాము, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసామంటే ఎంతమంది అలాగ అరెస్ట్ చేస్తారు? చాలా మంది సెలబ్రిటీలే చాలా మంది ఉన్నారు. లక్షలు తీసుకొని ఇళ్ళ మీద ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు. BMW కార్లు చేసేది అవి, కానీ BMW కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు. లోకల్ బాయ్ నాని తెలుసు కదా, వైజాగ్, మాది వైజాగ్. నేను ఒకప్పుడు ఫేమస్ అయినప్పుడు హీ వాజ్ నథింగ్, ఏమి లేదు. ఆయన ఏంటంటే ఒక బోట్ లో వర్కర్. ఇప్పుడు ఈ రోజు ఆయన తీసుకుంటే మనం 2 బోట్లు కొన్నాడు, 2 కోట్లు పెట్టి. ఒక ఇల్లు కొనుక్కున్నాడు 80 లక్షలు ఎంత పెట్టి, ఒక 30 లక్షలు పెట్టి కారు, ఒక 2 కేజీలు బంగారం, 2 లక్షలు 3 లక్షలు బైకులు, ఒక 2-3. ఎంత శ్రీమంతుడు అయిపోయి మనం అందరం. ఏమైంది అప్పుడు బోట్లు ఆయన తగలబెట్టినప్పుడు కూడా నేను మాట్లాడాను. ఇంతకు ముందు ఏంటంటే ఫిషింగ్ హార్బర్ లో ఎవరు పార్టీలు చేసుకునేవారు కాదు, 6 o'clock అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోయేవారు. ఈయన ఎప్పుడైతే ఈ సెలబ్రేట్ అయ్యాడో, హైదరాబాద్ నుండి చాలా మందిని అక్కడ తీసుకెళ్లి అక్కడ పార్టీలు ఇవ్వడము, మందులు తాగడము, సిగరెట్లు తాగడము. ఆ సిగరెట్లు తాగే క్రమంలోనే బోట్లు చాలా దగ్ధం అయిపోయినాయి. 100 కోట్ల ఆస్తి నష్టం వచ్చింది. చాలా మంది జాలార్లు, ఫిషర్మెన్ రోడ్డు మీద పడ్డారు. అప్పుడు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. ఏదో పోలీసులు దగ్గర వెళ్ళారు, ఏదో మాట్లాడేశాడు, వచ్చేసాడు. ఒక 2 రోజులు ఉంచారు లోపల. సో ఆయన అరెస్ట్ చేశారు, చాలా సంతోషం. ఈ అరెస్టులు ఇవన్నీ కాదు, ఇలాగ ఎంతమంది అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు.
కదా. గవర్నమెంటే ముందు ఆ బ్యాన్స్ బ్యాన్ చేయాలి ఆ యాప్స్ ని. మన ఇండియాలో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ లేకుండా బ్యాన్ చేయాలన్నమాట. ఓకే, నార్మల్ గా సత్య గారు బెట్టింగ్ యాప్స్ వల్ల జనాలు లాస్ అవుతున్నారు, చనిపోతున్నారు, ఓకే. ఇది కాకుండా ఇంకా ప్రమోషన్స్ అనేవి చాలా ఉన్నాయి, అవునా? ఇది ఒక్కటే ప్రమోషన్స్ చేయట్లేరు కదా, వాటి వల్ల కూడా జనాలు లాస్ అవుతున్నారు కదా. దాన్ని మార్కెటింగ్ అని కంపెనీస్ అనుకుంటున్నాయి, కానీ వాటి వల్ల జనాలు అయితే ఎంతో కొంత లాస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఒక చిన్న కుటుంబం నుండి ఒక అమ్మాయి ఒక పెద్ద ఎవరో ఒక ఆర్టిస్ట్ ని, ఒక హీరోని ఫాలో అవుతుంది రెగ్యులర్ గా. ఆ ఆర్టిస్ట్ హెయిర్ ఆయిల్ అనో క్రీమ్స్ అనో అవో ఇవో ఏవో ఒకటి ప్రమోట్ చేస్తాడు. దానికి ఒక 10,000 రూపాయలు ఉందనుకుందాం కాస్ట్ వచ్చేసి. సో దాన్ని ఈ ఇంట్లో ఉన్న ఈ పిల్లలు కావాలి కావాలి కావాలని ఇంట్లో ఉన్న డబ్బులో లేకపోతే అకౌంట్ లో, ఇప్పుడు కొంతమంది చదువు రాక పిల్లలకు మేనేజ్ చేయమని ఇస్తూ ఉంటారు, వీళ్ళ పైసలు పెట్టి కొంటూ ఉంటారు, నెక్స్ట్ డే అప్పు కట్టాలి, పైసలు ఉండవు. సో అలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేయడం వల్ల కూడా హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకోవాలి కదా, ఏవి మనం ప్రమోట్ చేయాలి, ఏవి ప్రమోట్ చేయకూడదు అనేది. ఈరోజు బెట్టింగ్ యాప్స్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసుకొని కామ్గా ఉన్నారు, మేం చేయలేదు. ప్రూఫ్లు ఎక్కడికి పోతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేము సోషల్ మీడియాలో సెలబ్రిటీస్, అలాగే టీవీ ఇండస్ట్రీ నుంచి ఉంటారు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉంటారు, పాలిటిక్స్ నుంచి ఉంటారు. వాళ్ళందరూ సుమా గారిని తీసుకుందాం, ఆమె నెంబర్ 1 యాంకర్. ఆమె ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి యాంకరింగ్ చేసింది, ప్రమోషన్ కూడా చేసింది, ఆమె బ్రాండ్ అంబాసిడర్ కూడా. కట్ చేస్తే వాళ్ళంతా డబ్బు కట్టారు, అక్కడ ఏమి సైట్లు లేవంట, ఏమీ లేవంట, అసలు ప్లాట్లు కూడా లేవంట. ఆమె మీద కేసు పెట్టారు. సుమా గారు దానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు కాబట్టి మేము ప్లాట్ అన్నాము, కట్ చేస్తే అక్కడ ఏమీ లేదు అంటున్నారు. సో అది మాకు ఎఫెక్ట్ అవుతుంది. జనాలు కూడా ఇది కూడా ఏది నిజమో ఏది అబద్ధము ముందు మేము అది కూడా ట్రై చేయాలి. మీరు అన్నట్టు ఏదైనా ఒక ఆయిల్ ఉందనుకో, అది మేము ట్రై చేసి అబ్బా ఇది బాగుంది అన్న తర్వాత ప్రమోషన్ చేయాలి. ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనం ప్రమోట్ చేస్తామంటే అది రాంగ్. అది ఎందుకంటే ఇది ఎందుకు డౌట్ వచ్చింది అంటే, నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీరు అంటున్నట్టుగా ఈ ఆర్టిస్టులు కానీ ఈ రోజు ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తారు, అవునా? మేము ఒక 3 months నుండి వాడుతున్నాము, సూపర్ రిజల్ట్ ఉంది, మీరు నచ్చిన వాళ్ళు మా ప్రోమో కోడ్ యూజ్ చేయండి, మీకు ఒక 200 రూపీస్ ఆఫ్ వస్తుంది, అది ఇది అని చెప్పేసి నమ్మిస్తూ ఉంటారు. కట్ చేస్తే 3 నెలలు కాదు మళ్ళీ ఇంకో ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తారు. అంటే ఆ ప్రొడక్ట్ నిజమైతే ఈ ప్రొడక్ట్ మరి ఎందుకు వాడడం? అదే మరి ఎక్స్పీరియన్స్ చేసినాక ఏదైనా ప్రమోట్ చేయాలని నేనైతే అందరికి. అది నిజమైతే అసలు ఇది వాడే అవసరమే లేదు కదా. అక్కడ ప్రమోట్ చేస్తారు, ఇక్కడ ప్రమోట్ చేస్తారు, డబ్బు కోసమే, కేవలం డబ్బే. ఆల్రెడీ ఆర్టిస్టులు డబ్బులు వస్తుంది కదా. విష్ణుప్రియ ఉంది, ఆమె ఏమనుకున్నామంటే వాళ్ళ మదర్ ఎవరో చనిపోయారు ఆ మధ్యన, మదర్ అనుకుంటా, మదర్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఇట్ ఈస్ దేర్ మదర్. వాళ్ళ మదర్ చనిపోయింది. ఒక మహిళ పోరాడుతుంది బిగ్ బాస్ లో. ఇప్పటిదాకా ఎంతో మంది వెళ్ళారు. ఒక సింగర్ ఎవరు, గీతా మాధురి వెళ్ళింది ఫైనల్ దాకా, ఆమె ఓడిపోయింది. శ్రీముఖి వెళ్ళింది. ఇలా అందరూ వెళ్తున్నారు, ఓడిపోతున్నారు. పోనీ ఈసారి ఆమెని గెలాలని ఒక మహిళకి మేమంతా సపోర్ట్ చేసాం. ఆమె టీషర్ట్లు కుట్టించుకొని ఆమెకు బ్యానర్లు వేసి అన్నీ చేసాం. ఇప్పుడు కట్ చేస్తే ఈ రోజు ఆమె ఎంతో మంది ప్రాణాలు తీసేసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి. సిగ్గు లేకుండా నేను ఒక్కొక్క దానికి 90,000 తీసుకున్నాను, 1,00,000 తీసుకున్నాను ఒక్కొక్క ప్రమోషన్స్ కానీ అంటుంది. 15-20 ప్రమోషన్లు చేసింది నిజంగా. నిజంగా చాలా మంది చేశారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి. ముఖ్యంగా ఈ యాప్స్ అన్ని కూడా ఇండియాలో టిక్ టాక్ ఎట్లయితే బ్యాన్ చేశారో, శిక్షించడం కాదండి, ఎవరెవరైతే నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లక్షలు తీసుకున్నారో అవన్నీ డబ్బులు ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ కి రిటర్న్ ఇవ్వమని చెప్పాలి. ఎవరెవరైతే ఈ యాప్స్ వల్ల కానీ లేదంటే వేరే ఏ రకంగా కానీ సూసైడ్ చేసుకొని చనిపోయో, లేదంటే రైతులు ఏం చేయలేక చనిపోయిన వాళ్ళందరికీ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ఉంది కదా. ఖచ్చితంగా ఎవరెవరు చనిపోయారు అనేది గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఇప్పుడు ఈ మార్చి 2025లోనే 3,000 మంది చనిపోయారంట తెలంగాణలో. వీళ్ళందరి దగ్గర నుండి డబ్బులు రిటర్న్ వసూలు చేయాలి కదా. వాళ్ళైతే కంప్లైంట్ చేస్తారు కదా పోలీస్ స్టేషన్ లోనో ఇంకెక్కడో. సో వాళ్ళందరికి ఇప్పుడు సపోజ్ ఈయన పేరు తీసుకుందాం, ఎవరు, మన లోకల్ బాయ్ నాని. ఆయన అకౌంట్ ఇంతకుముందు ఎట్లా ఉండేది 2020లో, ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు ప్రమోట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా క్యాష్ ఎవరు కదా, సూట్ కేసులో పెట్టి పాత సినిమాలు ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఫోన్ పేలు అకౌంట్ ద్వారానే కదా. సో వాళ్ళ అకౌంట్లో ఎంత ఉంది, వాళ్ళు ఎంత సంపాదించారు, ఒకవేళ సంపాదించిన సగం ఖర్చు అయిపోయినా వాళ్ళ ఇల్లు వాకలు అమ్మేనా ఆ డబ్బు తీసుకొచ్చి గవర్నమెంట్ కి జమ చేయాలి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటి, ఎవరెవరైతే ఈ సూసైడ్ చేసుకున్నారో వాళ్ళకి ఆదుకోవాలన్నమాట. అంతే. వీళ్ళ దగ్గర ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి 5 రోజులు 10 రోజులు జైల్లో వేస్తే ఏమవుతుందండి? ఏమీ కాదు. అందరితో పాటు మేము పోయాము, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ నార్మల్ గానే తిరుగుతారు. అదే రిటర్న్ డబ్బులు కక్కించాలి, కానీ పోయిన ప్రాణాలు తిరిగి తేలేము. ప్రాణాలు తిరిగి రావు, కానీ ఏ అప్పులు పెట్టారో అప్పునే తీరుతుంది మీరు అన్నట్టు. ఏదో కంటి తుడుపు చర్య అంతే. కానీ ఇప్పుడు మొన్న ఒకరు చూసాను, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అంట,
ఆయన వాళ్ళ అక్క పెళ్ళికని దాల్చిన డబ్బులు తీసుకెళ్లి బెట్టింగ్లో పెట్టేశాడు. ఇంకా దొరికిపోయినాక ఏం చేశాడంట, కాలేజీకి వెళ్తున్నాను హైదరాబాద్ అని చెప్పేసి ఇంకా ఒక లారీ కిందకి వెళ్ళిపోయినాడు. అక్కడ ఛాయ్ కోసమో దేనికోసమో ఆగిందంట బస్సు, లారీ కిందకి వెళ్ళిపోయినాడట. ఎదురుకు వస్తూ అందరూ అరుస్తున్నారట, అది CCTV కెమెరాలు కూడా వచ్చింది. చాలా బాధపడ్డాడు. అతని ఏజ్ వచ్చేసి 19. ఆశ ఇంకేటి కాదు, ఇదంతా హర్ష అయినండి కారణం. ఆయన బెంజ్ కారులో తిరుగుతున్నాడు, లేకపోతే ఆడి కారులో తిరుగుతున్నాడు, 5 స్టార్ హోటల్స్లో ఒక 10 రూములు తీసుకుంటున్నాడు, ఆయన వెనకాలలో 10 మంది బౌన్సర్లు ఉన్నారు, లేకపోతే పర్సనల్ అసిస్టెంట్స్ ఉన్నారు, మనం ఎందుకు అలా అవ్వకూడదు అని ఒక అత్యాశకి పోయి జనాలందరినీ చెడగొట్టింది అయితే నాకు తెలిసి హర్ష. దీని వల్లనే అంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకోవాలి, ఫాలోవర్స్ పెంచుకొని మన అకౌంట్ ట్రెండింగ్ లోకి వెళ్తే కనుక అప్పుడు మనకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వస్తాయి. సో అట్లా మనం రిచ్ అవ్వచ్చు. అది ఒకళ్ళు చూసి ఇంకొకరు చెడిపోతున్నారు. అంతే నేను ఎందుకు హర్ష ఇలాగా మెయింటైన్ అవ్వ. హర్ష ఎంతమంది అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు మీకు తెలుసు. అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చు, 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేయొచ్చు, కారులో తిరగచ్చు, మన చుట్టూ రజనీకాంత్కి ఉన్నట్టు ఒక 10 మంది బౌన్సర్స్ ఉంటారని యూత్ ఇక్కడ పెట్టుకొని మొత్తం పాడైపోయినారు. చాలా బాధ అనిపిస్తుంది. ఆంధ్రాలో తెలంగాణలో వినలేకపోతున్నాం అసలు ఈ ఆత్మహత్యలు. చాలా ఘోరంగా ఉంది నిజంగా. రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ టైం సీఎం అయినా కానీ ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. అలాగే అక్కడ కూడా ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక 4-5 రోజుల నుండి HCU 400 ఎకరాలు మొత్తం కూడా భూస్థాపితం అయిపోయినాయి చెట్లు. అవునా, దానివల్లే ఎంతో కొంత పొల్యూషన్ తగ్గింది హైదరాబాద్ కి. అలాంటి చెట్లు ఉండడము, చిన్న చిన్న అడవులు ఉండడము, అక్కడ జంతువులు ఉండొచ్చు, ఆ జంతువుల అరుపులు వింటుంటే ప్రాణాలు దొరుకుపోతున్నాయి. ఎక్కడికి వెళ్తాయి అవి పాపం? జింకలైనా సరే ఏవైనా సరే ఎక్కడికి వెళ్తాయి? నెమళ్ళైనా, చిన్న చిన్న కుందేళ్ళైనా, ఏవైనా ఎక్కడికి వెళ్తాయి అవి? వాటికి కూడా పునరావాసం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లు తీసేస్తున్నారు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో చాలా ఇల్లులు తీసేశారు. వాళ్ళకు కూడా ఇల్లులు ఇవ్వాలి గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళలేరు కదా. ఆయన చేసింది మంచి పనే. ఒక ఇల్లు కొలాప్స్ చేసే ముందు వాళ్ళకు కూడా వేరే దగ్గర ఇల్లు ఇచ్చి ఏ రకంగా మంచిదండి, ఏ రకంగా అక్కడ డెవలప్మెంట్ చేసి ఏం సాధిస్తారు? ముఖ్యంగా వరదలు వానలు వచ్చేటప్పుడు హైదరాబాద్ మునిగిపోతుంది. ఎందుకంటే ఈ కాలవాలు ఇవన్నీ ఆక్రమించేస్తున్నారు, కట్టేస్తున్నారు. చెరువుల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళే కాలేజీలు బిల్డింగ్లు కట్టేస్తున్నారు. సో అవన్నీ కూలగొట్టి యథావిధిగా అక్కడ మళ్ళీ కాలవాలు వేసి చెరువులు ఎందుకు ఉంచుతారు ఊరు మధ్యలో? ఇళ్లలో వర్షం పడేటప్పుడు ఆ నీళ్ళంతా వెళ్ళి చెరువులోకి వెళ్తుందని కదా. ఆ వాటర్ని కూడా శుద్ధి చేసి చేపలు పెంచుకోవచ్చు, ఏదో రకంగానే వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్ లో చెరువులు లేవు, కాలువలు లేవు, ఏమీ లేవు. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళే చెప్పేవారు మున్సిపల్ అధికారులు, ఇల్లు కట్టేటప్పుడు రోడ్డు ఉంటుంది కదా, సిమెంట్ రోడ్డు, ఈ పక్క కాలువ ఉండాలి, ఆ పక్క కాలువ ఉండాలి, అలాగైతే ఇల్లు కట్టండి. ఇప్పుడు చూడండి అసలు ఎక్కడ కాలువలే లేవు. అసలు డైరెక్ట్ వర్షం పడినా ఇంట్లో ఇల్లు క్లీన్ చేసినా కానీ రోడ్డు మీదకే వాటర్ వస్తుంది. అసలు ఇప్పటికి హైదరాబాద్ లో మీరు నార్మల్ గా 4 o'clock 5 o'clock వెళ్తే మొత్తము పొల్యూషన్ ఒక రకంగా ఉంటుంది. మీరు 4 o'clock హైదరాబాద్ లో ట్రావెల్ చేయడం చాలా కష్టం తెలుసా. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫుల్ దుమ్ము ఉంటుంది తెలుసా, మొత్తం అసలు రోడ్లు కనిపించవు. మేము నార్మల్ గా ఏదో షూట్ కని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ రోడ్లు కనిపించట్లే, అంత పొల్యూషన్ ఉంది బయట. అలాంటి బ్రతుకులు మనం అసలు కొన్ని రోజులకి హైదరాబాద్ లో గాలి దొరకదు. గాలి అనేది అసలు ప్యూర్ గాలి అనేది అసలు దొరకదు. హెల్త్ ఖరాబ్ అయిపోయి మొత్తం దారుణంగా అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్ లో ఈ అడవుల్ని నరికి ఉన్న జీవుల్ని కూడా చంపేసుకుంటే ఎట్లా అండి బతికేది మనుషులు? ఇంకా ఏ నమ్మకంతో ఉంటారు? ఇదంతా గవర్నమెంట్ తప్పిదమే. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరు ఏ ఏరియాలో ఉంటారు? నేను మాదాపూర్లో నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు అనుకో, ముందు గవర్నమెంట్ దగ్గరికి కదా వెళ్తావు, ప్లాన్ కాగితాలు తీసుకొస్తావు కదా. వాళ్ళు ప్రాపర్ గా చెక్ చేయాలి అధికారులు వచ్చి, అసలు వీళ్ళు ఇల్లు కడుతున్నారు, వాళ్ళ ఇంటి ముందు ఎంత వెడల్పు రోడ్డు ఉంది, 8 అడుగుల 10 అడుగుల 15 అడుగుల కాలువ ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని. ఇంతకు ముందు ఒక ఇల్లుకి ఇంత డిస్టెన్స్ ఉండాలి అంటే, అవును, హైదరాబాద్ లో ఒక ఇల్లుకి ఇంకో ఇల్లు గోడ అటాచ్ అయి ఉంటది, ఇటు గోడ కట్టరు అనమాట, ఈ గోడను పట్టుకునే వాళ్ళు ఉంటారు. అది మున్సిపల్ మున్సిపల్ శాఖ వాళ్ళు చేసిన అవినీతి వల్ల ఇలాగ అయిపోయింది హైదరాబాద్. వాడి ఇంటికి ప్లాన్ కాగితాలు ఇవ్వాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా కడుపుతున్న వాళ్ళు ఉంటారు కదా, పేషెంట్లు ఉంటారు కదా, సడన్ గా ఏదైనా వస్తే 104 108 అంబులెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి కారు వెళ్తుందా లేదా అన్ని చూసి ప్లాన్ కాగితాలు ఇస్తేనే బాగుపడుతుంది. ఎక్కడైనా గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు కదా, వాళ్ళు ఒక 50,000 కమిషన్ ఇచ్చారు, 60,000 ఇచ్చారు అని చెప్పేసి ప్లాన్ 2 లక్షలు కడితే సరిపోయి. అసలు చాలా ఇల్లులకి ఇక్కడ మా ఏరియాలో అయితే జూబ్లీ సైడ్ అయితే పిల్లర్స్ లేకుండానే 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కట్టేస్తున్నారు, లిఫ్ట్లు ఉండడం లేదు.
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నార్మల్ గా బతుకుతున్నారు. ఇంతకు ముందు ఒక గ్రౌండ్ ఫ్లోర్ కట్టాలంటే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్, ఎందుకంటే మనం నార్మల్ గా స్లాబ్లు వేసి అంతా వేసిన తర్వాత ప్యూరింగ్ కోసం అని చెప్పేసి ఓ 6 మంత్స్ 7 మంత్స్ వదిలేసేవాళ్ళు కంప్లీట్ గా, ఇప్పుడు అట్లీస్ట్ అట్లా ఒక 3 నెలలు 4 నెలలను వదిలేసేవాళ్ళు. అట్లా కాదు, స్లాబ్ వేసినామా వారం తర్వాత చెక్కలు వీకాలి, మళ్ళీ ఫ్లోర్ వేయాలి. అంతే, నెల రోజుల్లో నీళ్లు కట్టేస్తున్నారు. నెల రోజులు సంవత్సరంలో 5-6 ఫ్లోర్లు అవి వెళ్ళిపోతున్నాయి. కూలిపోతున్నాయి. భూకంపాలు ఎందుకు వస్తుంది అనుకున్నారు? ఇలా చేయడం ఇలా వల్ల. చేయడం వల్ల ఒక ఇల్లు ఏంటంటే 1 ఇయర్ కట్టాలి, బాగా వాటరింగ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇలా అట్లా కాదు కదా, కింద ఫ్లోర్ అవ్వకుండానే 6వ ఫ్లోర్ కూడా కట్టేస్తున్నారు. ఈ సిస్టమ్ అంతా ఏదైనా కానీ ఇదంతా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎందుకంటే మన సొసైటీ యొక్క తాళము గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇళ్ళకి పర్మిషన్ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళ చేతిలో ఉందన్నమాట. చాలా మంది అవినీతి అధికారులు ఉండడం వల్ల మన భారతదేశంలో ఇలా జరుగుతుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రావాలి, ఆయన చాలా మంచి స్టెప్లు తీసుకున్నారు. అక్రమంగా కట్టిన ఇల్లు కూల్చేయడం అయితే కానీ, ఎందుకు ఆ ఇల్లు కూల్చుతున్నాడంటే హైదరాబాద్ మునిగిపోతుంది, వానలు వచ్చినా వర్షాలు వచ్చినా కార్లు చేపల్లాగా వెళ్ళిపోతున్నాయి ముందుకి. సో అందువల్ల అక్రమంగా కట్టిన ఇల్లులన్నీ కూల్చేసి ఆ ప్లేస్లో కాలువలు చెరువులు ఆయన తవ్విస్తున్నాడు. చాలా మంచిది. ఇవి నాగార్జున గారు కూడా తప్పు చేశారు, కన్వెన్షన్ అది కూడా కూల్చేశారు, ఎందుకంటే అది ఒకప్పుడు పెద్ద చెరువు అంట. సో ఆయన అన్ని కూడా డేర్ స్టెప్ తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అలాగే ఇది కూడా ఏ ప్రభుత్వం కూడా, ముంబైలో ఎంతమంది చనిపోయారు బెట్టింగ్ యాప్ వల్ల, ఢిల్లీలో చనిపోయారు, కోల్కతాలో చనిపోయారు, కానీ ఏ గవర్నమెంట్ కూడా ఈ డేర్ స్టెప్ వేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడేటట్టు ఆయన ఒక డేర్ స్టెప్ వేశారు. ఇది ఆంధ్రాకు కూడా వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ది బెస్ట్. ఇలానే ఏమంటారు, ట్రాన్స్జెండర్స్ అనే కాదు, బయట ఎవరు ప్రాబ్లంలో ఉన్నా సరే హెల్ప్ చేయడానికి ముందుకు రావాలి. అలాంటి సహాయమే ఏదో ఒక రోజు మీ బిడ్డకు కానీ మీకు కానీ అది మళ్ళీ హెల్ప్ అవుతుంది రిటర్న్లా. చెప్పలేము ఎలా మనకి రుణం మళ్ళీ రిటర్న్ వస్తుంది అనేది, బట్ డెఫినెట్గా మంచి చేస్తే మంచి ఎక్కడికి పోదు. సో బిగ్ బాస్కి వెళ్ళాలి కంపల్సరీ మీలాంటి వాళ్ళు. ఓకే, సో మీరు కూడా బెట్టింగ్ యాప్స్కి నిజంగా అగైనెస్ట్గా ముందు నుండే ఉన్నారు కాబట్టి ఆ ఫైట్ అనేది ఆపకండి. ఎవరున్నా ఏదున్నా సరే డేర్గా మాట్లాడడం అలానే ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఈ ఏమంటారు, ఈ నెగటివ్ కమెంట్స్ కానీ లేకపోతే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, మీరు ఇదా అదా, మీరు లాస్ట్ టైం మాట్లాడినట్టు లోపల ఏమున్నాయి బయట ఇదంతా కూడా మాట్లాడేది ఎంతసేపు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక వాడే మాట్లాడుతూ ఉంటాడు. నార్మల్ వాడు బిజీలో ఉన్నవాడికి ఇలాంటి ఆలోచనలు రావు. ఫస్ట్ నేను కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను. ఎవరైనా తెలిసిన యూత్ ఉంటారు కదా, నన్ను కలిసినట్టు ఫస్ట్ వాళ్ళు మొబైల్ అడుగుతున్నాను. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారా, ఏంటి బెట్టింగ్ యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నారా, అన్ని నేను చూస్తున్నాను. ఏమైనా చేసినా కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేయండి, మంచిది. చూడండి మీ బాబు ఇట్లా ఆడుతుంది, ఫ్యూచర్ లో ఏదైనా అయిపోవచ్చు. మీరు కూడా ఒక కళ్ళేసి ఉంచండి మీ అబ్బాయి యొక్క ఏం చేస్తున్నాడు యాక్షన్స్ అనేసి చెప్తున్నాను. సూపర్. అట్లానే నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ యూత్ ఉన్నారు, మా మొబైల్ మీకు దేనికి సార్ అంటారు. పని ఉండు, నేను కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ కొట్టుకుంటాను, ఫాలోయింగ్ పెరిగితే నాకు కూడా హ్యాపీ కదా అని చెప్పి ఆ రకంగా అన్ని చెక్ చేస్తాను. లాస్ట్ టైము యాక్చువల్గా జస్ట్ అంటే అవుట్ ఆఫ్ టాపిక్ ఇది, మా తమ్ముడు ఒక అబ్బాయి అనమాట, తెలిసిన తమ్ముడు 13 లక్షలు ఒక అతనికి ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చాడనమాట. 13 లక్షలు నైట్ వాళ్ళ ఫాదర్కి బాగాలేకపోతే వీడు హౌస్ కోసం సేవింగ్స్ పెట్టుకున్నవి నైట్ 12 o'clockకి వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. కచేసి వాళ్ళ ఫాదర్ నిజంగానే హాస్పిటల్లో ఉన్నారు, ప్యారలైజ్డ్ అయిపోయి కంప్లీట్ హాస్పిటల్లో ఉన్నారు. మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు హాస్పిటల్ పక్క బెడ్స్లో. వాడు వాళ్ళ గురించి చూసుకోకుండా ఆ 13 లక్షలు 1 నైట్లో పోయినాయి. అయితే ఇది 6 నెలలు 7 నెలలు ఇలానే అవుతూ వచ్చిందనమాట. అంటే వీడు డైలీ డబ్బులు అడగడము, వాడు తిప్పించుకోవడము, ఇదంతా అవ్వట్లా. వెళ్ళి ఒకసారి వాడు ఫోన్ తీసుకొని రా చూద్దాము వాడి అకౌంట్లో ఏమైనా ఉన్నాయా, లోన్ తీసే ఛాన్సెస్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ లోన్లన్నా తీద్దాము, వాడు చేస్తారు తర్వాత మనమైతే మన డబ్బులు మనం తీసుకుందాము అన్నట్టుగా అనుకున్నాము. ఫోన్ తెప్పించి చూస్తే అన్నిట్లలో 0 అన్ని లోన్ యాప్స్లోనూ 14-15 లోన్ యాప్స్లలో లోన్ తీసుకొని ఉన్నాడు. ఓన్లీ 13 లక్షలు కాకుండా 14-15 లోన్ ల్యాబ్లలో కూడా 50,000 20,000 10,000 లక్ష ఎంత వస్తే అంత బండి ఈఎంఐ కానీ లోన్లు రకరకాల లోన్లు తీసి పడేసిండు. ఏం చేస్తున్నాడు ఇన్ని డబ్బులు అని చెప్పేసి గూగుల్కి వెళ్ళి ఒకసారి హిస్టరీ చెక్ చేశా, అన్ని బెట్టింగ్ యాప్లే. అవి కూడా దగ్గర ఒక 15+ ఉన్నాయి బెట్టింగ్ యాప్లలో. ప్రతి దాంట్లో లాగిన్ పాస్వర్డ్స్ ఆల్రెడీ మనం సేవ్ అని కొట్టుకుంటాం కదా, ఇప్పుడు ఒక ఆప్షన్ కూడా ఉంది, మనం ఎక్కడ పాస్వర్డ్ మర్చిపోతామో అని సేవ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి నార్మల్గా అన్నిట్లలో లాగిన్ అయ్యి చూస్తూ వచ్చిన ఒక్కొక్క దానిలో 1,00,000 పెట్టడం పోవడం ఇట్లానే చేసినాడు. 5,000 10,000 ఇట్లా లెక్క లేకుండా రాత్రికి రాత్రి మొత్తం 10 లక్షలు కొట్టినాడు. అట్లే అసలు వీడు అడిగితేనేమో చెప్పట్లేదు. తర్వాత రూమ్లో వేసి 2 పీకితే నేను బెట్టింగ్ యాప్స్లలో పెట్టినాను, పోయినాయి.
అవి ఎట్లా వస్తాయో తెలియదు, నేను ఏం చేయాలో తెలియదు, బట్ నీ డబ్బుల్ని రిటర్న్ ఇస్తా. ఎట్లా ఇస్తావంటే నేను పని చేయడంట. సో అంటే బయట జనాలు అంత మొండిగా ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆయనకి. కానీ బుద్ధి చూడండి ఎలా ఉందో. 1 లక్ష పోయింది, సిగ్గు రావాలిగా. పోనీ 5 లక్షలు పోయినాయి, అప్పుడన్నా బుద్ధి అనేది ఒకటి ఉంటుంది. 13 లక్షలు 15 లక్షలు ఒకటే రోజు పోగొట్టినాడు 1 నైట్లో అంటే అది నా లైఫ్లోనే చూసా అండి దగ్గరుండి. పక్కన వాళ్ళ ఫోన్ తీసుకో నార్మల్గా నిజంగా అండి. కొంతమంది అంటూ ఉంటారు ఫోన్ ఒకసారి ఇవ్వరా అని చెప్పేసి నార్మల్గా అన్నప్పుడు మేము ఇవ్వము అంటే రాంగ్గా చూస్తారు. నిజంగా పక్కనోడికి మన ఫోన్ ఇవ్వకూడదు, మన పాస్వర్డ్స్ అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే మనం పడుకున్నాక కానీ ఇంట్లో లేనప్పుడు వాష్రూమ్లో ఉన్నప్పుడు ఫోన్ తీసుకొని 5-10 నిమిషాలలో ఉన్న ఫ్రెండ్షిప్తోని గేమ్స్ ఆడేస్తున్నారు. ఇలా జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అసలు వీటి నిజంగా గవర్నమెంట్ ఇంకా దీని మీద ఎలాంటి యాక్షన్స్ తెస్తే బాగుంటది అనేది ఇంకా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు అనుకుంటా. కొన్ని గవర్నమెంట్లు కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఉదాహరణకి మా ఆంధ్రాలోనే తీసుకుందాం. ఆయన బతికేంటో తెలుసు, లోకల్ పోయిన ఆయన బ్రతుకు. అక్కడ గల్లీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, సొసైటీకి కూడా తెలుసు. సొసైటీని కూడా నేను బ్లేమ్ చేస్తున్నాను. ఇదేంటి మొన్నటి వరకు వాడు ఒక వర్కరు బోట్లో 1 year తిరగకముందు 2 బోట్లు ఎలా కొనేసాడు, ఒక ఇల్లు ఎలా కొనేసాడు, కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. చూడండి ఆయన ఇన్కమ్ ఏంటి అసలు. ఇప్పుడు ఇలా అయ్యాడంటే వాడు ఎక్కడైనా దొంగతనం చేస్తున్నాడా, లేకపోతే ఎక్కడైనా వాడికి ఏమైనా ఏదో గని దొరికిందా, లంకిలి బిందులు దొరికాయని సొసైటీకి కూడా బాధ్యత ఉంది కదమ్మా. అడగాలి కదా. పోలీసులు కూడా మరి పోలీసులు చూస్తున్నారు కదా, పొలిటీషియన్స్ అందరూ పొలిటీషియన్స్ వెళ్తారు కదా ఇంటికి ఓట్లు వేయమని. కార్పొరేట్ ఎలక్షన్కి వెళ్తారు, ఎమ్మెల్యే ఎలక్షన్కి వెళ్తారు, ఎంపీ ఎలక్షన్కి వెళ్తారు, 3-4 సార్లు వెళ్తారు. ఇదేంటి వీడు ఒక్కసారి ఇంత హైకి ఎలా వచ్చిందని వాళ్ళు కూడా అంటే ఈ ఎవరు ఒక హర్ష ఏంటండి సారీ ఒక నాన్ వేషో ఒక యువ సామ్రాటో లేకపోతే ఒక వైజాగ్ సైతం చెప్పినంత వరకు తెలియదా వాళ్ళకి, అక్కడ ఈజీ పట్టుకోవచ్చు. రెండోది తల్లిదండ్రులు కూడా పిల్లలకి మొబైల్ కొని ఇచ్చేయడమే కాదు, వాడు మొబైల్ ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, గేమ్స్ ఆడుతున్నాయి ఏంటంటే వాళ్ళు కూడా కొన్నేళ్ళు ఇందాక కూడా చెప్పాను నేను, అప్పుడే బాగుపడుతుంది. గవర్నమెంట్ కూడాను కళ్ళు మూసుకుందనమాట. ఇప్పుడు హర్ష అనే వ్యక్తి అప్పట్లోనే పెట్రోల్ బంక్ దగ్గర జనాలకు అంతమంది పెట్రోల్ పోసాడు. ఒక ఇక్కడ తాజ్ ఫలక్నమాలో అందరికి కూడాను భోజనాలు పెట్టాడు. వీడికి ఇంత డబ్బు ఎక్కడిది అని గవర్నమెంట్ అయినా క్వశ్చన్ ఇస్తుందా? వేయలేదు కదా. గవర్నమెంట్ కూడా క్వశ్చన్ వేయాలి. ఒకప్పుడు వీడు ఇలా ఉన్నాడు, ఇంత హైకి ఎలా వచ్చింది, ఎలా మారిపోయాడు, ఇంత డబ్బు ఎక్కడిది హర్షాయికి? డబ్బులు అయితే 2000 అప్పుడు 2000 నోట్లు ఉండే కదా, డబ్బులన్నీ ఇలాగేసి ఒక్కొక్కరు ఎత్తుకొని వెళ్ళిపోవడమే. అసలు వీడికి ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది? యూట్యూబ్లో అంత వస్తుందా? మహా అయితే ఒక 80,000 90,000, మహా అయితే ఒక 2 లక్షలు. ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది దీనికి అని అడగాలి కదా. ఒక దగ్గర అయితే 1 ఎకరా స్థలం కొనేసాడు హర్ష ఒకసారి, ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి 10 లక్షలు 20 లక్షలు ఆల్మోస్ట్ 1 crore పెట్టి పశువులన్నీ కొన్నాడు. ఒక ఊర్లో అలా పెట్టేశాడు. 1 ఎకరా సైట్ కొని 1 కోటి రూపాయల పశువులు కొన్నాడంటే అడిగి ఏంటి అసలు ఎక్కడ నుండి వస్తుంది ఇదంతా యూట్యూబ్లో వస్తుందంటే తెలీదా? జనాలకు తెలీదా? సో గవర్నమెంట్కి బాధ్యత ఉంది. సో పోనీ ఒకవేళ ఎవరో భయపడిపోయారు అనుకో, వాడు వాడి మీద ఏం కంప్లైంట్ ఇస్తే మనల్ని చంపేస్తాడు అని భయపడ్డారు అనుకో, సొసైటీకి బాధ్యత లేనప్పుడు గవర్నమెంట్ ఏంటి డైరెక్ట్ అడగాలి, ఎంక్వైరీ చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఒరే మొన్న చూస్తే నువ్వు చేపలో 10,000 జీతంగా నువ్వు పని చేస్తున్నావు, 1 బోట్లో 2 బోట్లు కొనేసావు, ఈ బంగారాలు ఏంటి, ఈ ఇల్లు ఏంటి, ఇవన్నీ ఎక్కడివి అని అడగాలి కదండి. గవర్నమెంట్కి బాధ్యత ఉంది, సొసైటీకి బాధ్యత ఉంది, పేరెంట్స్కి బాధ్యత ఉంది, ఫ్రెండ్స్కి కూడా బాధ్యత ఉంది. ఫ్రెండ్స్ ఒకవేళ ఒక్కసారి వాడి హైకి చూసి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయాలి. మొన్నటి వరకు నా దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు అడుక్కునేవాడు, ఇదేంటి ఇంత బుల్లెట్లు ఏంటి, ఈ కార్లు ఏంటి, ఈ బంగారాలు ఏంటి, మీరు కొనిస్తున్నారా, వాడు ఎలా సంపాదిస్తున్నాడని వాళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ ముందు చూపారు కదా. నిజంగా పనిచేసే వాడికి ఇప్పుడు నార్మల్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకుంటే నెలకి 1,00,000 రూపాయలు రావాలంటే కొన్ని సంవత్సరాల కష్టం, అది తెలుసా? డైరెక్ట్ కూర్చోగానే 1,00,000 రూపాయలు ఎవరు ఇవ్వట్లేదు. 1 year కష్టపడి ఇంత కష్టపడుతుంటే రోజంతా కూర్చొని నైట్ అంతా కూర్చొని వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఫస్ట్ తర్వాత సెకండ్ రోజు డబ్బులు వాడి చేతిలో ఉండవు, టకా ఈఎంఐలు అనగానే వెళ్ళిపోతాయి. వాడు అంత చదువుకొని అంత చేస్తూ ఉంటే ఒక సాఫ్ట్వేర్కి ఇల్లే ఉండదు, అవునా? కానీ ఏమీ చదువుకోకుండా ఒక ఐఫోన్ ఉండి 4 వీడియోలు చేసిన వాడికి సొంత ఇల్లు, ఇంటి ముందు ఒక బెంజ్ కారు, ల్యాప్టాప్, కనీసము ఏమంటారు లాగిన్ లాగౌట్ చేయని వాడికి కూడా షట్ డౌన్ ఎలా చేయాలో, అసలు పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలో తెలియని వాడికి కూడా వాడి ఇంటి ముందు బెంజ్ కార్లు ఉంటాయి, ఓ సొంత ఇల్లు ఉంటుంది, 2-3 కుక్కలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి దేశంలోనే దొరకని కుక్కలు పెంచుతా అంటారు. మరి అంటే అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఇంత చదువుకున్నాడికి వీడికి విలువ లేదు, వీడో పిచ్చోడు అనమాట. రోడ్డు మీద చూడడం కూడా వాళ్ళకి అమ్మాయిలు ఎట్లా తెలుసా, కోట్ల అని చెప్పి చూస్తూ అంటారు. వీళ్ళకు అదే అంతేనా 1,00,000 సంపాదించేది, మీరు మీ అబ్బాయి అంతేనా సంపాదించేది అని అంటారు. మళ్ళీ
అంటే చదువుకున్నట్టుకి అసలు విలువ లేదా నిజంగా? బెట్టింగ్ యాప్స్ వల్ల అలా తారుమారు అయిపోయినాయి లైఫ్లు. సో ఇదంతా కూడా గవర్నమెంటే చూసుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గవర్నమెంట్ కి బాధ్యత ఉంది, సొసైటీకి బాధ్యత. సొసైటీ అంటే ఆ స్ట్రీట్ లో వాళ్ళతో పాటు ఉండే వాళ్ళకి ఉంది, ఫ్రెండ్స్ కి ఉంది, అందరికి ఉంది. అందరూ కష్టపడితేనే ఇది మనం నిర్మూలించగలుగుతాం, లేకుంటే కష్టం, ఇది ఇట్లా నడుస్తూనే ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మధు రెడ్డి, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఇంత మంచి స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడాను వినిపిస్తున్నారు జనాలకి. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అని కూడా మీరు తెలియజేస్తున్నారు. మామూలుగా మహిళలు అండ్ పురుషుల్లోనే కాదు, ఇట్లాంటి ట్రాన్స్జెండర్స్లోను కూడాను ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ మీ జర్నలిస్టులకు కూడా. మోర్ ఓవర్ నాకు ఎప్పుడు కూడా ఒకటి మైండ్ లో ఉంటది అనమాట, ఒక అబ్బాయి అమ్మాయిగా మారిన తర్వాత కంప్లీట్ అమ్మాయి ఎలా ఉంటారో వాళ్ళు అలానే ఉంటారు. బేసిక్గా ఇది చాలా మందికి తెలిసినా కూడా దాని గురించి సెకండ్ కూడా ఆలోచించరు. ఇదేదో ఇంటర్వ్యూ కోసమో మాటల కోసమో కాదండి. ఈ పాయింట్ ఒక్క సెకండ్ ఆలోచించండి. ఒకరిని మాట అనే ముందు వాళ్ళు అమ్మాయిగా మారిండ్రు అంటే వాళ్ళ అమ్మాయే. సో మళ్ళీ మీరు వాళ్ళు ట్రాన్స్జెండర్ అని పిలవడమో, కొజ్జా అని పిలవడమో, లేకపోతే ఇంకేదో హిజ్రా, లేకపోతే 0.5 ఇట్లాంటి పేర్లు కాదు. వాళ్ళకి ఏ పేరు ఉంటుందో అదే పేరు వాళ్ళది. మీరు అది అబ్బాయిగా ఉన్నప్పుడు పేరుతో పిలుస్తారా, అమ్మాయిగా మారిన తర్వాత అయినా ఈ రోజులలో కూడా పేర్లతో లేదండి. అబ్బాయిల పేర్లు అమ్మాయిలకు పెడుతున్నారు, అమ్మాయిల పేర్లు అబ్బాయిలకు పెడుతున్నారు. సో పేరుతో కూడా సంబంధం లేదు. పిలిస్తే ఇప్పుడు ఇదే ఆఫీస్ లో మధు అని సో ఉన్నారు. సో కట్టుబొట్టుని బట్టి మనిషితో మాట్లాడడం నేర్చుకోండి, కానీ అనవసరంగా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడకండి. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పేది ఇది ఒక్కటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సో ఇది ఈ ఇంటర్వ్యూ. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా బెట్టింగ్ యాప్స్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక 1 వీక్ బ్యాక్ ఒక మెసేజ్ వచ్చిందనమాట, పలానా వాళ్ళ వల్ల నేను కొంత లాస్ అయ్యాను అంటే అన్ని ప్రూఫ్స్ పట్టుకొని రండి, కూర్చుందాము మాట్లాడదాము అని చెప్పా. అది ఆన్ కెమెరా అయినా ఆఫ్ కెమెరా అయినా సరే ప్రూఫ్స్ ఉంటే నేను మాట్లాడగలుగుతాను. మీరు ఎవరి వల్ల అయితే లాస్ అయ్యారో వాళ్ళకి నేను కాల్స్ చేస్తాను, న్యాయం చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పాను. బట్ వాళ్ళు ప్రూఫ్స్ తీసుకురావడానికి ట్రై చేయలేదు. అండ్ మోర్ ఓవర్ అసలు రావడానికి కూడా ట్రై చేయలేదు. కావాల్సింది ఓన్లీ అమౌంట్ కావాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేయగానే అది నాకు ఫేక్ అని అర్థమైపోయి ఎవరి నేమ్స్ అయితే యూజ్ చేశారో వాళ్ళకి నేను చెప్పాను. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా అండి, సత్య గారు నా వల్ల లాస్ అయ్యాను అంటున్నారు కాబట్టి జాబ్ పెట్టిస్తా, ఎంత డబ్బులు లాస్ అయ్యారో అంత డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను అని ధైర్యంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో వాళ్ళు అసలు ముందుకు రాలేదు. నిన్న ఒక మెసేజ్ రావడం జరిగింది, నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చచ్చిపోతున్నాను, లాస్ట్కి ఒక మెసేజ్ మాత్రం మీకు ఒక వీడియో నేను షేర్ చేస్తాను, నాకు పేరెంట్స్ లేరు, నా శవాన్ని మా ఇంటికి మీరే చేర్చాలి మధు గారు అని నాకు మెసేజ్ వచ్చింది. అంటే మీకు నిజంగా అన్యాయం జరిగితే, నిజంగా లాస్ అయితే మీరు బయటకు వచ్చి చూపించి మాట్లాడండి. లేదు అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని నేను చచ్చిపోతా, నేను చేస్తాను, నాకు డబ్బులే డిమాండ్ కావాలి అని అనడం అది ఫేక్. సో బెట్టింగ్ యాప్స్ గురించి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఫేక్ దందాలు ఎక్కువైనాయి. సో వీటి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే నాకు కానీ ఎలా అయితే మెసేజ్ వచ్చాయో మీకు కూడా అలాంటి మెసేజ్ వస్తే ఎవరు కూడా భయపడకండి. మీ నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్స్లో కానీ లేదంటే ఎవరినో ఒకరిని సంప్రదించి కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎవరు భయపడకండి, దీనివల్ల ఏం కాదు. ఇది కూడా ఒక ఈజీ వే అన్నమాట మనీ సంపాదించడానికి. నేను పలానా ఇప్పుడు అందరి పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి ఎవడో ఒక నేమ్ యూజ్ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి అనే ఒక చిన్న దందా ఇది. సో అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.